మరి ఈ రోజు ఐఆర్ఎఫ్సి గురించి కూడా మీరు మాట్లాడారు. ఐఆర్ఎఫ్సికి సంబంధించి ఏ రోజు కూడా నేను ఇంతవరకు మాట్లాడలేదు. అది రాష్ట్ర ప్రభుత్వము 13,000 కోట్ల రూపాయలు తీసుకోవడం కోసము ఒప్పందం కుదుర్చుకుంది. దానికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము మరి సహకారం అందించడం జరిగింది. ఈ రోజు నేను ఖట్టర్ గారితో ఉదయం రావగానే మాట్లాడాను ఫోన్ లో. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సమస్య ఎక్కడ ఉంది అంటే మెట్రో 1 ఎల్ఎన్ నుంచి తీసుకోవడం కోసము 13,527 కోట్లు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ దీని ద్వారా వాళ్ళు లోన్ తీసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక ఒప్పందము రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ఎఫ్సి మధ్యలో జరిగింది. ఏంటంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ ఫేజ్ ద్వారా కావచ్చు, లేకపోతే పూర్తి అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ ద్వారా కావచ్చు, టికెట్ల ద్వారా, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీల ద్వారా వచ్చేటువంటి ఆదాయం ముందుగా ఈ 13,527 కోట్లు అప్పు తీర్చడం కోసము చెల్లించాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి దాని మీద ఒక రకంగా కొంత కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చెప్పింది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించడం లేదని చెప్పి ఏంటి అంటే ఏదైనా దేశవ్యాప్తంగా ఏవైతే మెట్రోలు నడుస్తా ఉన్నాయో తీసుకున్నటువంటి అప్పులు గాని రుణాలు గాని ఏవైతే ఉంటాయో వాటికి ముందుగా చెల్లించరు. ఏదైతే రెగ్యులర్ మెట్రో ఆపరేషన్ మెయింటెనెన్స్ దీనికి ముందుగా వచ్చినటువంటి ఆదాయంలో చెల్లించాలి. ఆ తర్వాతనే రుణాలకు సంబంధించినటువంటి విషయంలో చెల్లించాలి మిగిలిన డబ్బులు. కానీ ఇక్కడ ఈ ఒప్పందంలో ముందుగా ఐఆర్టీసీకి చెల్లిస్తాం వచ్చినటువంటి ఆదాయంలో అన్నప్పుడు నేను ఒకటే ప్రశ్నించాను ముఖ్యమంత్రి గారికి, ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య ఇస్తుంది. ఇప్పటికే మీ ఫేజ్ 1 కూడా నష్టాల్లో ఉంది. కాబట్టి ముందుగా ఆపరేషన్ మెయింటెనెన్స్ కు సంబంధించినటువంటి దానికి ఫైనాన్షియల్ సిస్టమ్ ముందు ఫిక్స్ చేసుకోండి. వచ్చినటువంటి ఆదాయాన్ని దాన్ని ఖర్చు పెట్టండి. మిగిలిన ఆదాయము మీరు మరి రేపు సెకండ్ ఫేజ్ కు తీసుకున్నటువంటి రుణాల విషయంలో కావచ్చు, ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి ఐఆర్ఎఫ్సి కి సంబంధించినటువంటి 13,527 కోట్ల రూపాయలు కావచ్చు, దానికి మీరు సర్దుకోండి అని చెప్పాను. దానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించలేదని చెప్పడం. ఇక్కడ ఈ చిన్న సమస్య దీన్ని చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి.